బిడ్డలారా మీరు గమనించండి, మధ్యాహ్న కాలం దేవుడు మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, మీతో యేసు తెలుసా ఎవరో? యేసు తెలుసా ఎవరో? మీరు అంటారు, యేసు మాకు తెలుసండి, బైబిల్లో ఉంటాడండి, మరియమ్మ గారి కుమారుడండి, ఇలాగా ఆయన లోకాన్ని నుంచి వచ్చాడండి, ఆయన పరలోకాన్ని నుంచి వచ్చాడండి, పరమ ప్రభు అండి, ఆయన పాపాలు క్షమించడానికి వచ్చాడండి, ఇలా చెప్పేటి వాడు ఉన్నాను. సంగమా మీరు నేర్చుకోండి, సంగమం మీరు తీసుకోండి. యేసు తెలుసా ఎవరో? మీరు ఏం చేయాలంటే అనేక మందికి మాదిరిగా ఉండాలి. మీరు అనేక మందికి మాదిరిగా ఉంటేనే యేసు ఎవరో తెలుస్తాడు. మన మాదిరిగా లేమనుకోండి, యేసు ఎవరో అని ఎవరికి తెలియదు. ఇంతేకోసం యేసు నమ్మిన వాళ్ళు ఇలాగే ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. దయచేసి అలా ఉండదు. బైబిల్లో ఆయన గురించి ఎన్నో రకరకాలుగా వాక్యాలు ఆయన గురించి రాయబడ్డాయి. వెనకాల వాళ్ళు కూడా గమనించండి, కింద ఉన్న పిల్లలు కూడా జాగ్రత్తగా అయ్యింది, అటుకి వెళ్ళకండి. ఆయన గురించి ఎన్నో రకరకాలుగా ఎన్నో బోధలు ఉన్నాయి. మనము యేసు గురించి ఏం చెప్పాలి? మనం యేసు గురించి ఏం చెప్తే వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తారు. వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళు అంగీకరించాలంటే మనం యేసు ఎలాగున్నాడు, యేసు ఎవరో తెలుసా, ఎలాంటి వాడు తెలుసా అని చెప్పడానికి, మనము శాసించడానికి ముందుగా మనము ఒక మాట ఉపయోగిస్తాం. తెలుసా మీకు? ఏం ఉపయోగిస్తాం? మా దేవుడు గొప్పోడు. ఎవరండి? మా దేవుడు గొప్పోడు. మన దేవుడు గొప్పోడు అనే మాట అసలు అనకూడదు. మన దేవుడు గొప్పోడు అన్నప్పుడు మన దేవుడు అనేటువంటి గొప్పవాడిగా మనం చేస్తున్నామా లేదా అనేది తెలుసుకున్నాక ఆయన గొప్పోడు అని చెప్తే మనం చెప్పక్కర్లేదు. మనం మన దేవుడిని గొప్ప చేస్తున్నప్పుడు, మన దేవుడిని మహిమపరుస్తున్నప్పుడు, మన యేసయ్యని మనలో అనేకం చూసినప్పుడు మన దేవుడు గొప్పవాడని మనం చెప్పగలదు. ఆటోమేటిక్గా ఆడ ఏమంటారు తెలుసా? యేసయ్య చాలా గొప్పవాడు అనే మాట మాట్లాడతారు. దేవుని స్తోత్రం. అయితే అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్మే నీవు యేసయ్యను, యేసయ్య పరిచర్యను, యేసయ్య సేవను ఎలాగ దీవెనకరంగా ఉంచుతున్నాము? ఇవాళ దీవెనకరంగా ఉందా సేవ? ఇవాళ అనేక మంది వెనక పడిపోతున్నారా? అనేక మంది నీ వల్ల ఎందుకులే అని ఎదురాడి వెనకబడుతున్నారా? ఆలోచన చేసుకుందాం. యేసయ్య మంచితనాన్ని మనకు తెలుసు. అయితే ఆ మంచితనాన్ని మనం ఏం చేయాలో తెలుసా? అనేక మందికి చెప్పాలి. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన పత్రిక అందరూ తెరవండి. మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. క్రీస్తు శరీరమందు
శ్రమ పడిన గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. అందరూ స్తోత్రం చెప్పండి. చాలండి, మీరందరూ ఒకసారి నా యొక్క చూడాలి. పేతురు చెప్తున్నాడు, పేతురు బోధిస్తున్నాడు ఏమనంటే క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడు. మనకి చెప్తున్నాడు, సంఘానికి. క్రీస్తు శ్రమ పడ్డాడు కనుక అట్టి మనసు మీరు ఆయుధముగా ధరించుకోండి అని చెప్తున్నాడు. అంటే క్రీస్తు శరీరం శ్రమ పడ్డట్లుగా నువ్వు శ్రమ పడుతున్నావా అంటే యేసు తెలుసా ఎవరో అంటే యేసు తెలుసా ఎవరో అంటే శ్రామికుడు. ఎవరండి చెప్పాలి? శ్రామికుడు అంటే కష్టపడిన వాడు. శ్రామికుడు అంటే కష్టపడిన వాడు. యేసు తెలుసా ఎవరో అంటే శ్రామికుడు, ఆయన కష్టపడిన వాడు. ఏ విషయంలో కష్టపడ్డాడండి ఆయన? ఏ విషయంలో ఆయన బాధపడ్డాడండి అని అంటే ఆయన కొరకు ఆయన బాధపడలేదు కానీ శ్రమపడలేదు కానీ సర్వమానవాళి కొరకు అని ఏం చేశాడంటే శరీరంలో ఏం చెప్పడ్డాడు? శ్రమపడ్డాడు. దేవుని బిడ్డలారా, దీన్ని గమనించింది. ప్రత్యేకమైన ప్రార్థన పెడతాను, మీకు తెలుసా? ఈ నెట్లోనే పెడతాను, పరిశుద్ధ వారం పెడతాను. అంటే హోలీ ప్లేస్ అనేది పెడతా ఉంటాను నేను. అంటే యేసు ప్రభు వారు అట్టల ఆదివారం మొదలుకొని యేసుక్రీస్తుని సిలువేసి వరకు కూడా ఆ యొక్క రోజన్నీ కూడా పరిశుద్ధ వారం అని పెడతారు. అప్పుడు ఉపవాసం ఉండొచ్చు, అప్పుడు ప్రార్థన చేయొచ్చు, అప్పుడు వాక్యాలు చెప్పచ్చు, అప్పుడు వాక్యాలు వినొచ్చు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ కర్మ, నేనేం చేయలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా చెప్తున్నాను ఈ మాట. మీరు నమ్మితే నమ్మండి, మానితే మానండి, మీ ఇష్టం. మిమ్మల్ని నేను ఉపవాస ప్రార్థన చేయొద్దని నేను అంటలేదు, ఉపవాస ప్రార్థన చేయకూడదని నేను అంటలేదు. కానీ దాంట్లో దాగి ఒక మర్మం ఉందండి. అదేంటంటే మనం తెలియకుండానే ప్రభు మీద విశ్వాసంగా దేవుని మీద, మరి దేవుడు పరిశుద్ధుడు నా కొరకు మరణించాడని నిష్ఠతోటి యథార్థంతో ఉపవాసం నుండి 40 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 50 రోజులు చేస్తే మంచిదే, అది తప్పేమీ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అంతా ఆయన మనసులో పెట్టుకుని, ఎవరి మనసులో పెట్టుకుని? ఆయన సిలువను మనసులో పెట్టుకుని, ఆయన యొక్క గాయాలను, ఆయన శ్రమను మనం గుర్తుపెట్టుకుని ఏం చేయాలంటే ఆ యొక్క ఉపవాసంతో, కఠిన ఉపవాసంతో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆత్మీయంగా నిన్ను బలపరుస్తాడు. చెప్పండి. అయితే ఇక్కడ ఏముందంటే క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అంటే సంఘం చేయాలంటే అనగా అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. ఆయుధంగా ధరించుకోవాలి అంటే ఆయుధము అనేది మీకు తెలుసు. ఏదైనా ప్రమాదం వస్తే ఆయుధాన్ని ఏం చేస్తాం? ఉపయోగిస్తాం. ఒక గన్ను ఉందండి, మనకి గన్ను ఉపయోగించేది కత్తి ఉందండి, కత్తి ఉపయోగించేది. ఇలా కర్ర ఉందండి, కర్ర ఉపయోగించేది. ఇలాంటి ఆయుధాలు చేతిలో ఉన్నాయనుకోండి, కానీ ప్రమాదం వస్తుందని చూసినప్పుడు ఏం చేస్తాం? ఆ గన్నును ఉపయోగిస్తాము, కత్తిని ఉపయోగిస్తాము, కర్రని ఉపయోగిస్తాము. ఉపయోగించి ఏం చేస్తామంటే మనం కాపాడుకుంటాం. అలాగే మనం కూడా మన శరీరాన్ని దేవుని సన్నిధిలో ఏంటంటే మనకు వచ్చేటువంటి కష్టాలను, మనకు వచ్చే నష్టాలను
మనకు వచ్చే బాధలను, మనకు వచ్చే బలహీనతలను, మనకు వచ్చే పరిస్థితులను యేసు ప్రభువారు ఏ విధంగా శరీరమును శ్రమ పడ్డాడో ప్రార్థనలో మనం ఏం చేయాలంటే శ్రమ పడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందులో శ్రమ పడాలంటే ప్రార్థనలో శ్రమ పడాలి. శ్రమ పడిపోకుండా పద్ధతి ఎలా వస్తుంది చెప్పండి? ప్రార్థన చేయకోకుండా ఎలా వస్తుందండి? ప్రార్థన చేయకోకుండా ముందు ఎలా కుదురుతుంది? దేవుని బిడ్డలకు ఉపవాస ప్రార్థనలు పెడదాం అనుకున్నాం, కానీ ఉపవాస ప్రార్థనలు పెడతాం. మరి మీరందరూ ఏం చేయాలి? రావాలి. శ్రమ అనుకోకూడదు, కష్టం అనుకోకూడదు. ఏం చేయాలి? అందరూ కూడా టైంకి వచ్చి మోసరించాలి. మీరు వచ్చి ప్రార్థన చేయాలి. చేసినప్పుడు పాస్టర్ గారు కొన్ని లిస్ట్ ఏం చేస్తాడని చెప్తాడన్నమాట. ప్రార్థన వస్తారు, మీరేమి మాకు లిస్ట్ ఇవ్వక్కర్లేదు, ప్రార్థన కొరకు మీరేం లిస్ట్ ఇవ్వక్కర్లేదు, కానీ మీ లిస్ట్ అంతా కూడా మేము తయారు చేస్తాం. అది ఎలా చేయాలో, ఎలా చెందాలో మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ అవసరాల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ ఆరోగ్యాల కొరకు ఒకటి కాదండి, కొన్ని వందల ప్రార్థనలు మేము ఒక లిస్ట్ తయారు చేస్తాం. ఆ యొక్క ప్రార్థనని మీరు ప్రత్యేకంగా మాకు ఏం చెప్పనక్కర్లేదు. దైవసేవకుల దగ్గరికి ప్రత్యేకంగా మీరు ఒక లిస్ట్ తీసుకురావాల్సిన ఏం పని లేదు, కానీ మేము ఏం చేస్తామంటే ఆ ప్రార్థనలు మీకు జ్ఞాపకం చేస్తుంటే ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ 1, 2 ఒకవేళ మీ యొక్క కుటుంబాల కొరకు ఇబ్బందికరంగా ఉంటే వాటిని మీరు ఏం చేసుకోవాలి? ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసి ఉపవాసం ద్వారా గొప్ప కార్యాలను పొందాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ఎవరు అంటే మీరేం చెప్తారు? యేసు ఎవరు అంటే గొప్పోడు అని చెప్తారా? గొప్పోడు ఎలా గొప్పోడు అంటే దేవుడు గారు ఆయన మంచి శ్రామికుడు. ఆయన ఈరోజు చెప్తున్నాను, ఆయన నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు. నువ్వు చేసినది చేతుల ద్వారా పాపాలకి ఆయన ఏం చేయబడ్డాడంటే అనగా మేకులు కొట్టబడిన చేతులు. నువ్వు చేసిన కళ్ళ ద్వారా చేసిన పాపాలకి ఆయన కాళ్ళలో ఏం చేయబడ్డాయంటే అనగా మేకులు కొట్టబడ్డాయి. మన తలంపులు, మన ఆలోచనలు, మన పాపాలన్నీ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళే కాదు, భూమి మీద ఉన్నవాళ్ళు అందరి గురించి చెప్తున్నానండి. పాపం అంటే దేవుని బిడ్డలారా ఒక్కడే కాదు, నాతో సహా ఈ రోజున పాపినే నేను రక్షించబడ్డాను, పాపినే మీరందరూ రక్షించబడ్డారు. జన్మ కర్మ పాపముల చేత క్రీస్తు రక్తంలో కడగబడి మనం ఈ రోజు ఏం చేసామంటే సార్ యేసు మన కొరకు శ్రమపడ్డాడని మనం కూడా ఏం చేస్తామంటే అనేక మందికి సువార్త చేయటము, అనేక మందికి వాక్యం చెప్పడం, అనేక మందికి మాటలు చెప్పడం జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సంగమా ఈరోజు అన్నమాట నీ ప్రభు ఎటువంటి వాడంటే శ్రామికుడు. నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటము తలలో కొట్టించబడ్డాడండి. ముళ్ళ కిరీటం ముళ్ళంటే మామూలుగా వేయాలనుకుంటున్నాను. 2 సంఘాలు ముళ్ళంటండి. 2 సంఘాలు ముళ్ళు దిగుతుంటే మెదడులోకి వెళ్ళిపోతుంటే భయంకరమైనటువంటి రక్తం కారుతుంటే ఆయన భయంకరంగా ఆయన ఓర్చుకున్నాడండి. నీ కోసం నా కోసం. ఈరోజు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నీ కోసం నా కోసం నీ భర్త ఓర్చుకుంటున్నాడా? నీ భార్య ఓర్చుకుంటుందా? నీ బిడ్డలు ఓర్చుకుంటున్నారా? నీ కుటుంబంలో ఎవరైనా ఓర్చుకుంటున్నారా? నీ వారు ఎవరైనా ఓర్చుకుంటున్నారా? నీ వారు ఎవరైనా నీ కొరకైనా త్యాగం చేశారా? ఆలోచించి ఆయన నీ కొరకే శ్రమ పడిన వాడు శ్రామికుడు అని వాక్యం శ్రమిస్తుంది కనుక దేవుని వాక్యం సోదరి సోదరులారా ఈ రోజున నువ్వు దేవుని కొరకు ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు అనగా ఆయన గొప్పవాడు అని చెప్పే ముందు ఆయన ఎలాంటి త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని గురించి మనం ముందుగా మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎలా గొప్పవాడు? అమ్మా నా బిడ్డ పాపం కోసం అమ్మా, అమ్మా నా భర్త పాపం కోసం అమ్మా, అమ్మా నా పాపం కోసం అమ్మా ఆయన ఆ విధంగా శ్రమ పొందాడు అని చెప్పి మనం ఏం చేయాలో తెలుసంటే అనేక మందికి చెప్పాలి. నువ్వు ఎంతమందికి చెప్తున్నావు? దీన్ని బట్టి ఎంతమంది వస్తున్నారు? దీన్ని బట్టి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఆలోచన చేసి సోదరి, ఎందుకంటే నీకు ధర్మమైన దేవుని పరిచర్య నీ మీద ఏం లేదు.
దేవుని పరిచర్య నీ మీద ఉంది. నువ్వేం చేయాలంటే రానండి సహోదరులకి నువ్వు చెప్పి, అమ్మ ఈరోజు ప్రార్థన ఉంటుందండి, రండమ్మా, ఈరోజు మరి ఉపవాస ప్రార్థన ఉందండి, ఈరోజు స్తుతికుటం ఉందండి, ఈరోజు సహోదరుల దగ్గర ప్రార్థన ఉందండి, పలానా రోజు బాగలేదండి, రండి అని ఏం చేయాలి తెలుసా? నువ్వు దేవుని సేవలో ఏం చేయాలి? వాడు తులుకుల్పించి నువ్వేం చేసుకోవాలి? నడిపించాలి. అదే దేవుడు అంటున్నాడు, అంటే దాంట్లో ఆ మంచి శ్రామికుడు అంటే నువ్వు కూడా శ్రమిస్తున్నావా ఆయనతో? ఇలాంటి ఆటలు చెప్తున్నావా? శ్రమ పడుతున్నావా? ఇలాంటి శ్రమలు లేవు. కానీ కనుక వచ్చేవాడు వాళ్ళని ఇబ్బంది చేసేటువంటి మాటలు మాట్లాడితే దేవుని బిడ్డలారా ఏం జరుగుతుందని దేవుని బిడ్డలారా నువ్వు కష్టపడుతున్నావా? అటు ఆయుధంగా నువ్వు మనసు ధరించుకున్నావా? యేసు మనసును ఆయుధంగా ధరించుకున్నావా? ఆలోచించేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రియల్ మోడీ అనేటువంటి వాడు ఇద్దరు కొడుకండి 52 సంవత్సరాలు కష్టపడ్డాడండి. రియల్ మోడీ అనేటువంటి వాడు ఇద్దరు కొరకు 52 సంవత్సరాలు నడిపించడానికి, ప్రతిరోజు కూడా నడిపించడానికి, ప్రతి దినాన్ని 52 సంవత్సరాల తర్వాత ఏమండి వాడు యేసుప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు శ్రమిస్తున్నావా? శ్రమ పడేటువంటి వాడికి వాళ్ళకి ఏదో వ్యతిరేకంగా ఉన్నావా? పాస్టర్ గారు శ్రమ పడుతున్నాడు, పాస్టర్ గారు శ్రమ పడుతుంది, సంఘంలో కొంతమంది శ్రమ పడుతున్నారు, ప్రార్థన చేసి శ్రమ పడుతున్నారు, ఆత్మల కొరకై శ్రమ పడుతున్నారు, ఆత్మల కొరకై కట్టు కట్టుకుంటున్నారు సంఘంలో. మరి ఈ శ్రమకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు నేనేం తీసుకొస్తున్నానా అనే ఆలోచన నీకు ఎక్కడైనా వస్తే దయచేసి ఇక్కడి నుంచైనా మానేసుకో సోదరుడా. దయచేసి ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించమని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇది దేవుని సేవ. దేవుని సేవను పాడు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఒక యవనస్తుడు వచ్చాడు అంటే మనం సంతోషించాలి. ఒక యవనాలు వచ్చిందంటే మనం సంతోషించాలి. ఒక కుటుంబం వచ్చిందంటే మనం సంతోషించాలి. ఎందుకంటే వాడు మనవలే రక్షణలోకి రావాలే, కానీ నరకంలోకి వెళ్ళిపోవడానికి కాదు. మనం ఎందుకు రక్షించబడ్డాం, ఎందుకు మార్చబడ్డాం, ఎందుకు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం అంటే వాడి గురించి కదా మనం నమ్ముకున్నాం, నడిపించడానికి కదా నమ్ముకున్నాం. ఈరోజు నీ ఇంట్లో నమ్ముకోలేని వాడి కొరకు ఎంత బాధపడుతున్నాం, ఈ బంధువుల్లో నమ్ముకోలేని వాడి కొరకు ఎంత బాధపడుతున్నాం. మరి అలాగే బయట అనేక మంది ఉన్నారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళ కొరకు నువ్వు ఏం చేయాలో తెలుసండి? శ్రమ పడాలి. అమ్మ రండమ్మా, రండి, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉందమ్మా, ఈరోజు స్తుతికుటం ఉందమ్మా, ఈరోజు ఆరాధన ఉందమ్మా, ఈరోజు దేవుని సేవకుడు మంచి వాక్యాన్ని అందిస్తాడమ్మా, ఈరోజు సంఘమంతా ప్రార్థన చేస్తాడమ్మా అని నువ్వేం చేయాలంటే శ్రమించాలి. నువ్వు శ్రమ పడుతున్నావా? ఎవరికైనా నువ్వు చెప్తున్నావా? ఆలోచించి నువ్వు చెప్పే మాటల్లో ఎవరికైనా రక్షణ ఉందా? నువ్వు చెప్పే యొక్క విధిలో ఎవరికైనా ఆలోచన కలిగి దేవుని దగ్గర రాగలుగుతున్నారా? ఆలోచించేయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో నేను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మీతో తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు తెలుసా ఎవరు అని ఎవరికైనా చెప్పాలంటే, ఆయన గురించి ఏం చెప్పాలంటే, ఇదిగో గొప్పగా మన గురించి చెప్పుకోవడం కాదు, ఆయన శ్రామికుడండి, నీ పాపాల కొరకు చనిపోయాడండి, నీ కొరకు ఆయన ముడికిరీటిని పెట్టుకుంటాడండి, నా కొరకు గాయపడ్డాడండి, ఇలాగ చెప్పి వాడిని మెల్లిగా దేవుని దగ్గర తీసుకురావాలి. నిన్ను చూసి యేసయ్య శ్రమ నీలో చూడాలి. యేసయ్య శ్రమ ఎక్కడ చూడాలి? నీలో చూడాలి. యేసయ్య నీలో కనపడాలి. అంతేకా తప్ప నీలో సైతాన్ని కనపడకూడదు, నీలో దురాత్మ కనపడకూడదు. నిన్ను చూసి లేకపోతే అనగా అయ్యో మనం క్రైస్తవులుగా మారితే ఏం కాదు, మనకు రక్షణ లేని పరిస్థితులు జరుగుతున్నాయి, వాడు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, మనం ఎందుకు అలా ఉందాం, వెళ్దాం అనే ఆలోచనలు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు. సైతం ఏం చేస్తాడంటే వాడు అన్నిటి లాగేస్తాడు. దయచేసి అలా కాదండి. సంగమా దయచేసి ఆలోచించి, సంగమా మరొకసారి పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. నీ మీద ప్రాణం పెట్టిన విషయాలు నువ్వే మెలుకుగా ఉండట్లేదు.
మరి అనాలోచనగా ఏం చేస్తున్నామంటే ప్రభు యొక్క పనిలో నువ్వు అనగా ఎలా ఉంటున్నామంటే మరి దూరంగా ఉంటున్నావు అని నీకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి తెలుసుకున్నాం, మేము మాట్లాడదలుచుకున్నాం దేవుని గురించి, యేసు గురించి ఏం మాట్లాడాలనుకున్నాను దేవుని గురించి మాట్లాడాలనుకుంటే దయచేసి మంచి మాటలు మాట్లాడాలనుకుంటే మంచి వాక్యం చెప్పు. వాడికి ఒక ఆత్మని నీ వలన ఒక ఆత్మ వచ్చినట్లుగా ప్రార్థన చేయి. ఒక ఆత్మ నీ గురించి అనగా శ్రమపడకుండా దేవుడు నీ పరలోక రాజ్యం ఇవ్వడు. నీకు పరలోక రాజ్యం రావాలంటే శ్రమపడాలి, ఆత్మల విషయంలో శ్రమపడాలి, కష్టపడాలి, నడిపించాలి, అవసరమైతే బతులాడాలి. రెండమ్మ యేసు వాడు గొప్పవాడండి, ఎలా గొప్పవాడండి, ఇలాంటి గొప్పవాడండి అని చెప్పేసి మనం చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము చూడండి. 15 చూస్తామండి. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరువుడు కనుక ఇక నేను మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచుతున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ నీకు తెలియజేసి దేవునికి స్తోత్రం. ఆలోచించండి, ఇక్కడ యేసు తెలుసా ఎవరు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మంచి స్నేహితుడు. ఎవరండి? ఆయన మంచి స్నేహితుడు. వాక్యంలో ఒక మాట రాయబడింది, దాసుడు ఒకడు ఉన్నాడట, తన యజమాని చేసే పనులు దాసుడు చెప్పాడండి. అంటే ఒక బాలేరు ఉన్నాడండి. ఆ బాలేరుకి యజమాని ఇంట్లో విషయాలు ఏం చెప్పాడా కదా? చెప్పడు. ఒక ఆఫీస్లో పని చేస్తున్నామండి, ఆఫీసులో ఉంటాడండి. అది చేసే పని ఏదైనా దానికి ముందరకు ఏమండి కొంతవరకు చెప్తాడు, కానీ అది ఆఫీస్ అనేది చెప్తాడు, కానీ తన సొంత విషయాలు ఏం చెప్తాడా? చెప్పడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, సంఘము దాసుడు. సంఘం ఎవరంటండి? దాసుడు. యజమానుడు ఎవరు? యేసు ప్రభువు. అయితే ఆయన ఏ సంగతులైతే ఆయన దగ్గర ఉన్నాయో, ఏ సంగతులైతే ఆయన చెప్పాలనుకున్నాడో, తన దాసులైనది తన సంఘానికి మరుపు చేయాలని అనుకోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? తన స్నేహితుడితో చెప్పుకుంటాడని రహస్యాలని ఆ దగ్గర దొరుకుతాయి. రహస్యాలన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే స్నేహితురాడి దగ్గర దొరుకుతాయి, స్నేహితుడి దగ్గర దొరుకుతాయి. నిరాబాయి ఏంటి పరిస్థితి అంటే, పదమూడు పరిస్థితి ఏంటంటే, ఆ స్నేహితుడు నాకు చెప్పుకుంటాడు, అరే ఇది పరిస్థితిరా, నేను ఇలా అవ్వాలని ఉందిరా, ఇలా చేయాలని ఉందిరా, ఇది పరిస్థితిరా అని చెప్పుకుంటాడు. అలాగే దేవుడు స్నేహితుడు కనుక మనం ఏం చేస్తాడంటే స్నేహితులుగా భావించి అలా
మంచి స్నేహితుడిగా మనకి కనపడుతున్నాడు. యేసు తెలుసా ఎవరంటే ఆయన మంచి స్నేహితుడు. అందుకే నీ దగ్గరికి వచ్చి ఈ ప్రార్థన విని ఈ ప్రార్థనకి సహాయం చేసి ఈ ప్రార్థనకి ఆయన ఆరాధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు భూమి మీదకి వచ్చాడండి. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు అబ్రహాముని కలిశాడు. ఇలా ఏంటండి, అబ్రహామును కలిశాడు. అబ్రహాముని కలిసి అన్నమాట అబ్రహాము దగ్గర ఫోన్ చేసి శారాను ఆశీర్వదించి అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళిపోతూ అనుకున్నాడంటే దేవుడు, అబ్రహాము నా స్నేహితుడు కదా, నేను చెయ్యాలనుకున్నది నేను ఇంటికి దాయాలి, నా స్నేహితుడికి చెప్పకుండా నేను ఉండలేను అని సొదొమ గొమొర్రా యొక్క పట్టణం చాలా ఘోరంగా ఉంది, దాన్ని నా అగ్నితో ఏం చేస్తాను కాల్చివేయడానికి వచ్చాను, దాని పాపం చూడడానికి వచ్చాను అని ఎవరు చెప్పాడంటే అబ్రహాము చెప్పాడు. ఎందుకు అబ్రహాముకి చెప్పాడంటే అబ్రహాము ఎవరి స్నేహితుడు? దేవుని స్నేహితుడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే అసలు నీ మాట దాసుడు తన యజమానుడు చేయదని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసుని పిలవక స్నేహితుడిని పిలుచుచున్నాడు. ఎందుకనగా నేను నా తండ్రి వలన నేను సంగతులన్నింటినీ నీకు తెలియజేస్తుంది. చాలండి. కనుక ఇక్కడ దాసుడు తన యజమాని ఏం చేస్తాడో తెలియదు, అబ్రహాముకి తెలియదు దేవుడు ఏం చేస్తాడో తెలియదు. కానీ అబ్రహాముని ఎలా చూశాడు? స్నేహితుడిగా చూశాడు. కనుక నిన్ను కూడా స్నేహితురాలుగా దేవుడు చూస్తున్నాడు, స్నేహితుడిగా చూస్తున్నాడు. కానీ దేవుడితో నువ్వు చెప్పుకుంటే దేవుడు నీతో అనేక విషయాలు చెప్పడానికి ఉన్నాడు. కనుక తెలుసా నీకు యేసు ఎవరన్నా అంటే నీ స్నేహితుడు. ఎలాంటి స్నేహితుడు అంటే మంచి స్నేహితుడు, ఇది మంచి మార్గం నడిపించే స్నేహితుడు, మంచి విషయాలు చెప్పే స్నేహితుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాలం ముందు దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ఏం చెప్తుందంటే దేవునికి మంచి స్నేహితుడిగా నీవు ఉన్నావా? మంచి శ్రామికుడిగా దేవునితో నువ్వు సిద్ధపడుతున్నావా? ఆలోచించి కనుక దయచేసి శ్రమపడు, అనేక సంఘంలోకి అనేక ఆత్మను నడిపించు, రాని వారి వరకు ఇన్వైట్ చేసుకో, తెలుసుకో, అమ్మ రండి అని చెప్పు, శ్రమపడు. అలాగే మంచి స్నేహితుల్లాగా ఏం చేస్తారంటే వాళ్ళతో ప్రేమతో కలిసి మెలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర చేర్చుకుంటే దేవుని ప్రేమ ఏంటో తెలుస్తుంది. అనగా దేవుని ప్రేమ అనేది మనకి వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఆ విధంగా మీరు చేయాలని తెలియజేస్తూ దేవుడి మాటలు మనందరి వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని అలాగ అభివృద్ధిలోనికి తీసుకొచ్చును గాక. ఆమేన్. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.